హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ హిస్టరీలోని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అండి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఎస్సీ అయినా, రైల్వే అయినా, ఏదైనా సరే ఇండియన్ హిస్టరీలో ఈ టాపిక్ నుంచి బిట్స్ లేకుండా అయితే బిట్ పేపర్ ఉండదండి. అంత ఇంపార్టెంట్. ఎక్కువ సార్ 100లో 80% ఈ టాపిక్ నుంచి అయితే బిట్స్ వస్తాయి. ఓకేనా? సో అదే ముఖ్యమైనది. బౌద్ధ మతం అండి. సో మనం ముందు వీడియోలో జైన మతం అయితే చెప్పేసాము. ఎవరైతే చూడలేదో జైన మతం ఖచ్చితంగా చూడండి, చూసి నోట్స్ రాసుకోండి, చదవండి. ఓకేనా? యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు అయితే మనం బౌద్ధ మతం గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? లేట్ చేయకుండా. సో బౌద్ధ మతం అండి. సో బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు అండి, సిద్ధార్థుడు. సో గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు అనమాట. సో ఇతని కాలం ఏంటంటే 563 బీసీ నుంచి 483 బీసీ అనమాట గౌతమ బుద్ధుని కాలం. అలాగే గౌతమ బుద్ధుని జన్మస్థానం ఎక్కడంటే నేపాల్లో లుంబిని వనం అండి. అలాగే గౌతమ బుద్ధుని తండ్రి పేరు శుద్ధోధనుడు అండి. ఇతను కపిలవస్తు రాజు అనమాట. అలాగే తల్లి మహామాయ అండి. సవతి తల్లి ఏమో గౌతమ బుద్ధుని సవతి తల్లి ఎవరంటే ప్రజాపతి గౌతమ్ అండి. సో ఈవిడ చనిపోయిన తర్వాత ఈవిడే పెంచుతుంది అనమాట బుద్ధుని. సో భార్య ఎవరంటే యశోధర అండి. కొడుకు రాహులుడు అండి. రాహులుడు అంటే బంధం అని అర్థం అనమాట. సో గౌతమ బుద్ధుని గుర్రం కందక లేదా కొంతకి అండి. సో గౌతమ బుద్ధుని రథసారథి పేరు ఏంటంటే చెన్నడు అండి. గౌతమ బుద్ధుని తెగ ఏంటంటే శాక్య తెగ. గౌతమ బుద్ధుడు శాక్య తెగకి చెందినవాడు అనమాట. సో గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు ఎవరు అని అడిగితే మాత్రం ఆనందుడు అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే గౌతమ బుద్ధుని సోదరుడు ఎవరంటే దేవదత్తుడు అండి. ఓకేనా? సో గౌతమ బుద్ధుని బిరుదులు ఏంటో తెలుసుకుందామండి. గౌతమ బుద్ధుని బిరుదులు శాక్యముని, అంగీరసుడు, తథాగతుడు. అంగీరసుడు అంటే అర్థం అద్భుతమైన జ్ఞానం కలవాడు అని అర్థం అనమాట. అర్థమవుతుందా? రాసుకోండి. అంగీరసుడు అనే దానికి అర్థం ఏంటంటే అద్భుతమైన జ్ఞానం కలవాడు అని అర్థం. తథాగతుడు అంటే సత్యం తెలుసుకున్నవాడు అని అర్థం అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇవి బుద్ధుని యొక్క బిరుదులు అనమాట. ఓకేనా? నెక్స్ట్ బుద్ధుని మీద కొంతమంది చరిత్రకారులు అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదేంటో మనం తెలుసుకుందాం. సో గౌతమ బుద్ధుడిని జాలి, కరుణలకు ప్రతినిధి అని చెప్పింది ఎవరు అంటే ఓల్డ్ డేవిడ్స్ అనమాట. అలాగే గౌతమ బుద్ధుడిని ప్రపంచానికి మొదటగా పరిచయం చేసింది ఎవరంటే క్లెమెట్ అండి. గౌతమ బుద్ధుడిని ఆసియా జ్యోతిగా అభివర్ణించింది ఎవరంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ అండి. ఓకేనా? గౌతమ బుద్ధుడిని ప్రపంచపు జ్యోతిగా అభివర్ణించింది ఎవరు అంటే రైస్ డేవిడ్స్ అండి. సో ఇవి 4 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి రాసి. ఓకేనా? సో గౌతముడు ఎందుకు పరివ్రాజకుడుగా మారాడు అంటే భిక్షువుగా ఎందుకు మారాడు, ఏం చూశాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 4 దృశ్యాలు ఏంటి అని అడుగుతాడు అనమాట మన పరీక్షల్లో. సో అందరికీ తెలిసిందే. సో ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. సో దీని వరుస క్రమం అడుగుతాడండి ఎగ్జామ్స్లో, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలా రాశాను అనమాట. ఫస్ట్ గౌతమ బుద్ధుడు ముసలివాడిని చూశాడు, తర్వాత రోగిని చూశాడు, తర్వాత శవం చూశాడు, తర్వాత సన్యాసిని చూశాడు. వెరీ ఇంపార్టెంట్. ఈ వరుస క్రమం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 4 గుర్తుపెట్టుకుని వరుస క్రమం గుర్తు లేకపోతే వరుస క్రమం అడిగారంటే బిట్టుపోతుంది. సో ఏం చేస్తారంటే ముసలివాడు, రోగి, శవము, సన్యాసి వరుస క్రమం వరసాన ఇవి చూశాడనమాట గౌతమ బుద్ధుడు. అప్పుడు భిక్షువుగా మారాడనమాట. ఈ 4 దృశ్యాలను చూశాడనమాట గౌతముడు. నెక్స్ట్ మహాభినిష్క్రమణం అండి. మహాభినిష్క్రమణం అంటే గౌతమ బుద్ధుడు తన 29వ ఏట ఇంటిని వదిలి వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణం అంటామన్నమాట. సో జ్ఞానోదయం అంటే తన 35వ ఏట బీహార్లోని గయాలోని ఉరువేల గ్రామంలో నిరంజన్ నది ఒడ్డున రావి చెట్టు కింద 49వ రోజున అయితే అతనికి జ్ఞానోదయం అయింది. అప్పుడు సిద్ధార్థుడు కాస్త బుద్ధుడిగా మారాడనమాట. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. సో ధర్మచక్ర పరివర్తన అంటే ఏంటి లేదని సారానాథ్లోనే అతను నేర్చుకున్న జ్ఞానాన్ని సారానాథ్లోని ఇషీపట్టణంలో గల జింకల వనం లేదా మృగదావనంలో 5 శిష్యులకు బోధిస్తాడనమాట. ధర్మచక్ర పరివర్తన అంటారు దాన్నే. సో ఆ 5 శిష్యులు ఎవరు అని అడుగుతాడు. కొండన, బొప్ప, బదియ, అస్తక, మహానామ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొండన, బొప్ప, బదియ, అస్తక, మహానామ అనమాట. సో 5 శిష్యులు వాళ్ళనమాట. సో బుద్ధుడు బోధనని ఆర్య సత్యాలు అంటామన్నమాట. ఓకేనా? ఆర్య సత్యాలు అవి ఏంటవి, ఏం చెప్పాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బోధనలు అతన్ని ఆర్య సత్యాలు అంటారు. సో ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలను నివారించాలన్న అష్టాంగ మార్గాలను అనుసరించాలి అని చెప్పాడు బుద్ధుడు. ఇవే ఆర్య సత్యాలు అంటారు. బుద్ధుని బోధనను ఆర్య సత్యాలు అంటారు. ఆ ఆర్య సత్యాలు ఇవే. సో అష్టాంగ మార్గాలను అనుసరించాలి అని చెప్పాడు. ఏంటి అష్టాంగ మార్గాలు అంటే ఇగోండి. అష్టాంగ మార్గాలు అంటే 8.
అవేంటంటే 1 సరైన వాక్కు, 2 సరైన క్రియ, 3 సరైన లక్ష్యం లేదా ప్రయత్నం, 4 సరైన విశ్వాసం, 5 సరైన నడవడిక లేదా ప్రవర్తన, 6 సరైన దృష్టి లేదా నిశ్చయం, 7 సరైన ఆలోచన, 8 సరైన ధ్యానం లేదా సమాధి. సో ఇవి బుద్ధుడు మనకు చెప్పిన అష్టాంగ మార్గాలన్నమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 8 గుర్తుండాలి, అలాగే 6 సత్యాలు గుర్తుండాలి బుద్ధుడు ఏం చెప్పాడని. అయితే బౌద్ధ మతంకి అనర్హులు కొంతమంది ఉన్నారండి. అంటే బౌద్ధ మతం అప్పుడు స్వీకరించకుండా ఉన్నవాళ్ళు ఎవరు అడిగితే ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీసు, సైనికులు, రుణగ్రస్తులు, చిన్నపిల్లలు, అలాగే స్త్రీలు, రోగులు అనమాట. ఓకేనా. సో బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి అనే 3 సూత్రాలు, త్రిరత్నాలను అయితే మనకు బోధించాడండి. బుద్ధం, సంఘం, ధర్మం గచ్చామి. ఓకేనా. సో ఇది బుద్ధుని యొక్క సూత్రాలు అనమాట. సో బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొదటి మహిళ ఎవరు అని అడిగారు అనుకోండి, గౌతమి అండి. సో బౌద్ధ మతాన్ని స్వీకరించిన వేశ్య ఎవరు అని అడిగారు అనుకోండి, ఆమ్రపాలి. ఈమె ఒక నర్తకి అనమాట. సో మామిడి తోటను రాసిచ్చింది అనమాట గౌతమ బుద్ధుడికి. అలాగే బౌద్ధ మతాన్ని బందిపోటు దొంగ, బౌద్ధ మతాన్ని స్వీకరించిన బందిపోటు దొంగ ఎవరంటే అంగుళీమాలుడు అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ బౌద్ధ మతంను స్వీకరించిన ధనికుడు ఎవరు అని అడిగితే అనంత పిండకుడు. ఓకేనా. పెళ్లి రోజే పెళ్ళిని నిరాకరించిన బౌద్ధ మత మన గౌతమ బుద్ధుడు సన్యాసుడు ఎవరంటే ఆనందుడు అండి. ఇతనే ప్రియశిష్యుడు అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే గౌతమ బుద్ధుడు తన 80వ ఏట అయితే ఉత్తరప్రదేశ్లోని కుషీనగరంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడైతే మహాపరినిర్యాణం చెందుతాడనమాట. సో ఓకేనా. సో అతని చివరి మాటలు ఆనందుడితో చెప్పింది ఒకటేనండి, అదేంటంటే సంయోగ ద్రవ్యాలన్నీ వియోగం చెందుతాయని అప్పుడు చెప్పాడనమాట. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే బుద్ధుడికి జ్ఞానం కలిగిన రోజు, జ్ఞానోదయమైన రోజు, మరణము, అన్ని జ్ఞానం, జ్ఞానోదయం, మరణం, ఈ 3 వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడే జరిగిందనమాట. సో ఈ రోజునే బౌద్ధ సన్యాసులు బౌద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వీడియోలో మనం బౌద్ధ మత వ్యాప్తి గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలో ఎంత అవుతుంది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇదే ముందు వీడియోలో అయితే నేను జైన మతం కంప్లీట్ చేస్తాను ఇంతవరకు. అలాగే వేద నాగరికత కంప్లీట్ చేస్తాను, సింధు నాగరికత కూడా కంప్లీట్గా చెప్పేశాను. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి, నోట్స్ రాసుకోండి. ఓకేనండి. సో వీడియో కనుక చూసుకున్నప్పుడు ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.